రాష్ట్ర అభివృద్ధి, పేదలకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వరపుల ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల మరణించిన పసుపులేటి బాబ్జీ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే ప్రభ. కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి. వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఒక ప్రధానమైన పథకం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం. ఈ రోజు ఆ పథకం సందర్భంగా 1వ తారీఖు సందర్భంగా మేము ఏలేశ్వరం నగర పంచాయతీ 5వ వార్డులో పెన్షన్దారులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెన్షన్దారులకి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారం ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి 4,000 రూపాయలు 1వ తారీఖు ఉదయమే వారికి ఇంటికి తెచ్చి అందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ రోజు మరో ముఖ్యది ముగ్గురికి కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగినాయి. అదేవిధంగా అన్ని పథకాలు కూడా పేదలకి సంక్షేమానికి వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. రాబోయే కాలంలో కూడా వారి కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా వారి సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అన్నిటికీ సమాంతరంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.